నాకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు, ఈ ముఖమా కట్టల దగ్గర చూసింది ఈ ముఖమా అని చెప్పిన మంగ్లీ ఈ కేసులో దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఒకటి వచ్చేసి, అయితే తనకి తన తమ్మునికి సంబంధం లేని ఈ మైక్రో ఫైనాన్స్ కేసు నా పైన అనవసరంగా నిందలు వేస్తున్నారని మంగ్లీ వాదించారు. అయితే ఈ కేసులో ఊహించని ట్విస్ట్ ఒకటి వచ్చింది. రమావత్ మధు నుంచి అధిక లావాదేవీలు శివ చౌహాన్ అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముని అకౌంట్లోకి వచ్చినట్లుగా పోలీసులు అయితే నిర్ధారించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన మైక్రో ఫైనాన్స్ కేసు. అయితే ఇది అధిక వడ్డీ లాభాలతో ఆశపడిన కొంతమంది జనాల దగ్గర అధిక మొత్తంలో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి తీరా వాళ్ళ డబ్బులు ఎగ్గొట్టి వాళ్ళని రోడ్డు మీదకి ఇస్తారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ తంటు జరుగుతూనే ఉంది. దాదాపు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల్లో ఇప్పటికే 9 మంది వరకు మరణించినట్లు సమాచారం. అయితే ఈ కేసులో A1గా ఉన్న రమావత్ మధు, A2గా ఉన్న బాలాజీ, అయితే వీరు ఆ పరిసర ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్ పేరుతో అక్కడున్న స్థానికుల నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని అధిక వడ్డీ ఆశ చూపి భారీ మొత్తంలో వాళ్ళ నుండి వసూలు చేశారు. అయితే తీరా ఈ వసూలు చేసిన డబ్బులతో వాళ్ళు ఒక లగ్జరీ లైఫ్ను లీడ్ చేసినారు. ఇదే క్రమంలో ఏదైతే బాధితులకు చెందాల్సిన డబ్బుని వాళ్ళు ఎగ్గొట్టారు. ఈ ఎగ్గొట్టిన క్రమంలో బాధితులందరూ ఏకకంఠంతో రోడ్లపైకి వచ్చి వాళ్ళు రోధిస్తున్నారు. ఇది ఈ విషయం పక్కకు పెడితే ఈ కేసులో మంగ్లీ హస్తం ఉందని అక్కడ స్థానికులు అయితే చాలా బలంగా మాట్లాడుతున్నారు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదని రీసెంట్గా మంగ్లీ అయితే ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే లేదు, మంగ్లీ ఇక్కడికి వచ్చింది, తండాకు వచ్చింది, మాతో మాట్లాడింది, రమావత్ మధు ఇల్లు చూసింది. మంగ్లీ చూసే మేము చాలా వరకు నమ్మకంతో మా బంజారా బిడ్డ అంటూ మేము అధిక మొత్తంలో రమావత్ మధుకి ఒప్పజెప్పాం. మా బంధువుల నుండి పంట పొలాలు అమ్మి మరి కొంచెం అధిక వడ్డీ ఆశతో వాళ్ళు అమ్మి అప్పులు తెచ్చి మరీ అందులో పెట్టారు. అయితే రమావత్ మధు అరెస్ట్ అవ్వడం, వాళ్ళకి డబ్బు తిరిగి వారి చేతిలోకి పోకపోవడం, వాళ్ళ ఆశ కాస్త నిరాశ ఇప్పుడు అప్పులలో వచ్చి ఇంట్లో గొడవలు చేయడం, వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి కొట్టడం అనేది జరుగుతుందని వాళ్ళే ఆరోపిస్తున్నారు. ఇదంతా పక్కకు పెడితే రీసెంట్గా మంగ్లీ చెప్పిన ప్రెస్ మీట్లో ఏదైతే మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నారో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో నోట్ల కట్టల మధ్య తన తమ్ముడు ఉన్నట్టు ఒక ఫేక్ వీడియోని తయారు చేసి దాన్ని మా తమ్ముని పట్ల నిందలు వేస్తున్నారని మంగ్లీ ఆరోపించారు. అదంతా పక్కకు పెడితే ఏదైతే నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలంలో పలుగుతండ గ్రామ సమీపంలో ఒక 15 ఊర్ల నుంచి 20 ఊర్ల వరకు దాదాపు 5 లక్షల నుండి 5 కోట్ల వరకు పెట్టుబడులు సాగాయి. అయితే ఇది 200 కోట్లు కాదు, 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. చాలా వరకు ఈ కేసులో పెద్ద హస్తాలు ఉన్నాయని కొంతమంది అయితే చెప్తూనే ఉన్నారు. అయితే రీసెంట్గా మంగ్లీ చెప్పిన ప్రెస్ మీట్లో మా తమ్ముడికి ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేనన్న స్టేట్మెంట్ అయితే మంగ్లీ ఇచ్చింది. అయితే మంగ్లీ ఇచ్చిన తర్వాత పోలీసులు అయితే ఈ కేసు పైన దర్యాప్తుని వేగవంతం చేశారు. ఆ వేగవంతం చేసిన క్రమంలో రమావత్ మధు నుండి శివ చౌహాన్ ఎవరైతే మంగ్లీ తమ్ముడు ఉన్నాడో అతని అకౌంట్లకి దాదాపు 3 సార్లు డబ్బులు జమ అయినట్లు సమాచారం. ఇప్పటికే రమావత్ మధు అకౌంట్ని పోలీసులు సీజ్ చేయించారు. అయితే ఏదైతే డబ్బు శివ చౌహాన్ అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు అకౌంట్లోకి వచ్చిందో అది నెక్స్ట్ డేనే అతను విత్డ్రా చేశాడు. అయితే ఆ వచ్చిన డబ్బు ఎంత, అసలు అతను ఎందుకు విత్డ్రా చేశాడు అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరి నిజంగా మంగ్లీ ఆ కేసుకు నాకు సంబంధం లేదు, నేను అందులో ఒక బాధితురాలనే, నన్ను తప్పుగా ప్రచారం చేస్తున్నారు, నాకున్న ప్రతిష్టను దెబ్బతీస్తారంటూ మంగ్లీ మాట్లాడుతుంది. నా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు, నేనైతే సోషల్ మీడియా నుంచి వచ్చి ఈ స్థాయిలో ఉన్న అదే సోషల్ మీడియా పక్షాన శాపమైంది, మీడియా మిత్రులు కూడా నా పైన నిందలు వేస్తున్నారని మంగ్లీ గారు ఇచ్చారు. అయితే ఎవరైతే బాధితులు చనిపోయినా తండా వాసులు అయితే గట్టిగా బలంగా మంగ్లీ పేరునే తీస్తున్నారు. మంగ్లీని చూసే మేము ఇన్వెస్ట్ చేసాం, ఈ కేసుకు మంగ్లీకి సంబంధం ఉంది అని వాళ్ళు చెప్పారు. అయితే మంగ్లీ కూడా మా తమ్మునికి కానీ నాకు కానీ ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, నా ఫ్యాన్ అయితే అతని ఇంటికి వెళ్ళాను, ఇక్కడ ఉన్న బాధితులు కొంతమంది కూడా తనతో సెల్ఫీ దిగుతానంటే అక్కడ సెల్ఫీ కూడా ఇవ్వలేదని ఈ కేసులో చాలా కోణాలుగా చూడవచ్చు. అయితే ఏదైతే రమావత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్లోకి వచ్చిన డబ్బులు ఎందుకు విత్డ్రా చేశారు, ఆ డబ్బులు ఎంతవరకు వచ్చాయి, అయితే పోలీసులు అయితే ప్రస్తుతం ఈ శివ చౌహాన్ అకౌంట్ పైన తన అకౌంట్కి సంబంధించి పూర్తి వివరాలు తెలపాలని బ్యాంక్ అయితే లేఖ రాశారు. మరి శివ చౌహాన్ హస్తం ఈ కేసులో ఉందా, ఈ కేసు నుండి మరి ఏ విధంగా మలుపు తిరగబోతుంది, నిజంగా మంగ్లీ
ఈ స్కామ్లో A1గా బయటకు వస్తారా, రమావత్ పేరుతో నిజంగా మంగ్లీయే దోచుకున్నారా అనేది వేచి చూడాల్సి ఉంది. మొత్తానికైతే రమావత్ మధు అకౌంట్ని పోలీసులు అయితే సీజ్ చేశారు. అంటే అతనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలన్నీ సీజ్ చేశారు. అయితే రమావత్ మధు నుండి శివ చౌహాన్ అకౌంట్కి వచ్చిన డబ్బులు ఎన్ని, అతని అకౌంట్ పైన పూర్తి వివరాలు కావాలి అని పోలీసులు అయితే ఆ బ్యాంకుకి లేఖ రాశారు. ఏదేమైనా చెప్పాలి అంటే ఈ కేసులో భారీ మొత్తంలో దోచుకున్నారనేది క్లియర్గా అర్థమైపోతుంది. మరి బాధితుల డబ్బు బాధితులకు చేరుతుందా, లేకపోతే వీళ్ళు మింగేసి, లేకపోతే ఏదైనా కొత్త కోణంగా మారుతున్నా అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివ చౌహాన్ అకౌంట్లో భారీ మొత్తంలో డబ్బులు వచ్చాయన్న వాదన అయితే వినిపిస్తుంది. అయితే మరి అందులో మంగ్లీ హస్తం ఉందా, వేరే రాజకీయ నాయకులతోటి కూడా ఈ కేసుకు సంబంధం ఉందా అనేది వేచి చూడాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.